విశ్వంభరా దిగంబరా గంగాధరా నందీశ్వరా విశ్వంభరా దిగంబరా గంగాధరా నందీశ్వరా శరణేశ్వర భువనేశ్వర శుభమేశ్వర శివ శివ త్రిగుణాకర కరుణాకర పరమాకర భవహర చండ చండ మారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకనాద వేద డమరుకం తంత్రయంత్రనాశనం అఖండ రూప దర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం విశ్వంభరా దిగంబరా గంగాధరా నందీశ్వరా శారదా శారదా వచ్చావా? నువ్వు రావడం నాకు ఇష్టం లేదు, కానీ పరిస్థితి నిన్నిక్కడి దాకా తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకో, నిన్నిక్కడికి పిలిచింది కేవలం ఈయన కోసం మాత్రమే. ఆయన బాగుంటే నాకదే చాలు మీరా. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఏమండి, ఏమండి, శారదా నా కోసం వచ్చావా? ఎక్కడికి వెళ్ళావు? నిన్ను చూడలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఏమండి, మీకీ పరిస్థితి రావడం ఏంటి? దేవుడు ఎందుకు ఇలా పరీక్షలు పెడుతున్నాడు? శారదా వచ్చేసావుగా, నాకు ఇంకేం కాదు. పక్కనే ఉన్న బెల్లం అక్కర్లేదు, కానీ దూరంగా ఉన్న ఈ బెల్లం మాత్రం కావాలి. నేను చేసిన సేవలేవి కనిపించవు, శారద పేరు మాత్రం గుర్తుంటుంది దీనికి. చూసావా పెద్దమ్మా, నువ్వు రాగానే నాన్న కళ్ళు తెరిచాడు. డాక్టర్ చూడండి. గుడ్ న్యూస్, పేషెంట్ కండిషన్ బాగుంది. పల్స్, బీపీ, హార్ట్ బీట్ అన్నీ నార్మల్గా వస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రాణాపాయం పూర్తిగా తప్పిపోయినట్టే. ప్రమాదం దాదాపు తప్పిపోయిందనొచ్చు. డాక్టర్, ఇప్పుడు ఈయనకి మెరుగుపడింది కదా? అవునండి, చాలా మెరుగుపడింది. 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం. చెర్రీ, నేను చెప్పిన కండిషన్ చెప్పావా?
కండిషను? మీరు శారద అని కలవరిస్తున్నారు కాబట్టి పిలిపించాను. మీరు కోలుకున్నాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదని ముందే చెప్పాను. ఆ మాట ఒప్పుకొని ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మీరా? నిజమే మాట్లాడుతున్నానండి. శారదకి కండిషన్ పెట్టే హక్కు నీకెవరిచ్చారు? మిమ్మల్ని చంపాలని చూసిందెవరు? దేని కొడుకే కదా. నోర్మయ్, నేనెందుకు నోర్మయ్యాలండి? అదే కదా నిజం. మీ మీద యాక్సిడెంట్ చేయించింది ఎవరు? గగనే కదా. మీరా పొద్దుందా నీకు? వాడు నన్ను చంపాలనుకుంటాడా? ఎందుకు అనుకోడు? చిన్నప్పటి నుంచి మీ మీద కోపం, ద్వేషం. మీరా, కోపం ఉండొచ్చు, ద్వేషం కూడా ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని వాడెప్పుడు అనుకోడు. ఎందుకంటే వాడు నా కొడుకు. మీరా, ప్రపంచం మొత్తం వాడిని తప్పట్టినా నేను నమ్మను. ఎందుకంటే నా కొడుకు గగన్, వాడు నా రక్తం. నేను అదే చెప్తున్నాను. గగన్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు తప్పుగా అర్థం చేసుకోరు. అదంతా కాదండి. మీరెక్కడ కళ్యాణ మండపానికి వెళ్ళి పూరికి కన్యాదానం చేయాలనుకున్నారో అప్పుడే గగన్ మీ మీద కక్ష కట్టాడు. మీరు అక్కడికి రాకూడదనే కోపంతోనే యాక్సిడెంట్ చేయించాడండి. చాలు, నువ్వు వాడిని ద్వేషించచ్చు, కానీ గగన్ని హంతకుడని మాత్రం అనుకో. ఎందుకంటే వాడు తప్పు చేయడం మీరా నా దృష్టిలో వాడు నిర్దోషి. సరదా, గగన్ ఎక్కడా? నా కొడుకు గగన్ ఎక్కడా? ఇంకెక్కడుంటాడు? కేసు పెట్టాక భూమిని తీసుకొని పారిపోయాడు. అవును మరి, పోలీసులకి దొరకకుండానే తిరుగుతున్నాడు. ఆ? మీరా? నాన్న, అవును నాన్న, అవును. మీరా, నువ్వు గగన్ మీద కేసు పెట్టావా? పెట్టాను. నీకసలు పోతుందా? నాన్న, 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 ఏమండి? నాన్న, ఏమండి? నాన్న, వద్దండి. నాన్న, ఆగండి నాన్న. వద్దండి. నాన్న, వదిలిచెర్రి. నాన్న, పడుకోండి నాన్న, పడుకోండి. ఏమండి? పడుకోండి. మీరు లేవకూడదని డాక్టర్ గారు చెప్పారు. ప్లీజ్